జై శ్రీమన్నారాయణ. ఈ రోజు ముక్కోటి ఏకాదశి చాలా మంచి పర్వదినం. ఈ రోజున 50 మంది భక్తులందరూ కూడా మన వంశోద్ధార వెంకటేశ్వర స్వామి అయినటువంటి తుని పాత బజారు వీధి నందు 50 మంది భక్తులందరూ కూడా తెల్లవారుజామున నుంచి కూడా అందరూ దర్శనాలు చేసుకున్నారు. అయితే ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా 1 కల్లా కూడా తీర్థం బిందె తీసుకుని స్వామివారి కైంకర్యాల నిమిత్తం వెళ్లి నీళ్లు తెచ్చుకుని స్వామివారికి పంచామృత అభిషేకాలు కాకుండా పల్లరసాలు అన్ని రకాలైనటువంటి మొత్తం 21 రకాల పంచామృత అభిషేకాలను చేసుకుని స్వామివారిని 4 గంటలకి సాక్షాత్తు వైకుంఠం నుంచి సాక్షాత్కరించినట్లుగా స్వామివారిని ఆ తెల్లవారుజామున 4:15 4:30 ప్రాంతం నుంచి కూడా భక్తులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి ఉత్తర వైకుంఠ ద్వార దర్శనాన్ని స్వామివారు అనుగ్రహించారు. అందరూ కూడా ఎంతో చక్కగా కొన్ని వేల మంది ఈ రోజు వచ్చి ఈ దర్శనం చేసుకున్నారు. అందరికీ కూడా శ్రీ వంశోద్ధార వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండి అందరూ కూడా వంశం వృద్ధి చెంది మహాలక్ష్మీ దేవత అనుగ్రహం ఉంటుందని కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఓ నమో నారాయణాయ. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన వెంకటేశ్వర వారి దేవస్థానంలో రాత్రి 12 గంటలకి పంచామృతం ప్రారంభించి అభిషేకం అనంతరము తిరువారాధన మరియు నిత్యహోమాలు జరిపి స్వామివారికి మాడవీధుల్లో ప్రదర్శన చేసి స్వామివారికి అలంకారం చేసి వెంకటేశ్వర స్వామివారికి అలంకారం వెండి సింహాసనంలో కూర్చోబెట్టి స్వామివారి దర్శనం చేస్తున్నారు. సుమారుగా 10,000 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ధరించారు. జై శ్రీమన్నారాయణ. బజారు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు ముక్కోటి ఏకాదశి కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి 15,000 నుంచి 20,000 దాకా స్వామివారిని దర్శించుకున్నారు. పాత బజారు వీధిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి స్వయంభూ శ్రీ అలివేలు మంగ పద్మావతితో కలిసి వెలిసిన ఒక పుణ్యక్షేత్రం. 5 గంటల నుంచి మొదలెట్టి మధ్యాహ్నం 1:02 వరకు భక్తులతో కిటకిటలాడి మొత్తం వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా చేసుకున్నారు భక్తులు.